హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మనం చాలా ముఖ్యమైన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో అది వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా 6238 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ 10th అండ్ ITI క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చు. సో మీ భవిష్యత్తును మార్చే గోల్డెన్ ఛాన్స్ అయితే ఇదే కావచ్చు. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఎటువంటి స్కిప్ చేయకుండా. అండ్ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ టోటల్గా 6238 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నాం కదా. సో అదే వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5 ఇక్కడ 183 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇక్కడ లెవెల్ 2లో 6055 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి డిపార్ట్మెంట్ వైజ్గా అయితే విభజించారంట, అవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జాబ్ రోల్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిట్టర్, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానిక్, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ ఎక్సెట్రా. సో వీటి వారీగా అయితే మీకు వేకెన్సీస్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది June 28, 2025 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ అప్లికేషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 28, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజ్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 30th, 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్కి ఫీజ్ అనేది కూడా సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ మోడిఫికేషన్ చూసుకున్నంటే 1 నుంచి 10th August 2025 వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ 28th July 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ చూసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, దీనికి గాను డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ టెలికాంలో మీరు డిప్లొమో ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 దీనికి గాను 10th పాస్ ప్లస్ ITI ఉన్న రెవెలెంట్ ట్రేడ్ ఆర్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 దీనికి గాను 18 నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 దీనికి గాను 80 to 30 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లై అవుతాయి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ చూసుకున్నట్లయితే ఇవి టెక్నికల్ జాబ్స్ కాబట్టి మెడికల్ ఫిట్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ A3, B1, B2, C1 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి అవసరం. అండ్ మీ ఐ కాంటాక్ట్ బాగుండాలి. అండ్ మీ బైనాక్యులర్ విజన్ వంటి టెస్టులు కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. అండ్ లాజిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు A3 పోస్టులకి ఎటువంటి ఎలిజిబుల్ కారు అనేసి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో లాసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటాం వేస్ట్. సో మిగిలిన వాళ్ళైతే డెఫినెట్లీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బికాస్ ఇక్కడ ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లికేషన్ సెండ్ చేసినా కూడా ఇక్కడ అయితే రిజెక్ట్ అయిపోతారు. సో ముందే అప్లై చేయొద్దు. అండ్ అప్లికేషన్ ఫీజ్ అండ్ రిఫండ్స్ చూసుకున్నట్లయితే జనరల్, OBC, EWS వాళ్ళకి గాను 500 రూపీస్ ఉంది. అండ్ CBT టెస్ట్కి అటెండ్ అయితే మీకు 400 రూపీస్ అనేది రిఫండ్ ఇచ్చేస్తారు. అండ్ SC, ST, PWBD అండ్ ఫీమేల్స్ అండ్ EBC వాళ్ళకి 250 రూపీస్గా ఉంది. అండ్ ఇక్కడ CBT టెస్ట్కి అటెండ్ అయితే 250 రూపీస్ అనేది మీకు రిఫండ్ ఇచ్చేస్తారు. సో CBT టెస్ట్కి అటెండ్ అయితేనే మీ ఫీజు అనేది మీకు వస్తుంది. సో డెఫినెట్లీ అయితే అప్లై చేసి వదిలేయద్దు, టెస్ట్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTకి గాను నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 పర్ రాంగ్ ఆన్సర్ ఉంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో CBT టెస్ట్ ఒక్కటే ఫ్యూచర్ డిసైడ్ చేసేస్తుంది. సో సీరియస్గా అయితే ప్రిపేర్ అయిపోండి. అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనుకుంటే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళిపోండి. దాని తర్వాత క్రియేట్ యాన్ అకౌంట్ సెక్షన్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. అన్ని డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేసేయండి. అండ్ తర్వాత ఫీజు అనేది సెండ్ చేయండి. అండ్ ఫైనల్గా సబ్మిట్ చేయండి. ఫోటో, సిగ్నేచర్ అండ్ వాళ్ళు అడిగిన మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిన ఫార్మేట్లో అయితే ఉండాలి. సో మీరు మొబైల్ ఫోన్ తీసుకుని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అండ్
ఎగ్జామ్ హాల్లోకి ఎలాంటివి ఏమి తీసుకుని వెళ్ళకూడదు. అండ్ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ అయితే మీరు మార్చలేరు. అండ్ సిబిటి వెన్యూ మీకు వెబ్సైట్లో అయితే తెలియజేస్తారు. అండ్ మీకు ఎగ్జామ్కి పెన్ కూడా అక్కడ ఎగ్జామ్ సెంటర్లోనే ఇస్తారంట. అండ్ మొత్తానికి మీరు టెక్నీషియన్గా రైల్వేలో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి. అండ్ సిబిటికి ప్రిపేర్ అవ్వాలి. అండ్ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. అండ్ 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అండ్ మీకు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అండ్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ ఛాన్స్. డెఫినెట్లీ మిస్ చేసుకోవద్దు. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీరు మరిన్ని జాబ్ అప్డేట్స్ పొందాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.